హలో అండి, మన రాజమండ్రి రైల్వే స్టేషన్ మనకి గోదావరి పుష్కరాల కోసం ముస్తాబు అయితే అవుతుంది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తా చూడండి. మనకి రీసెంట్గానే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ట్రాక్ అనేది రెనోవేషన్ చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి ఇప్పుడు ట్రైన్స్ అనేవి మళ్ళీ అలౌ చేస్తున్నారు. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఏదో ట్రైన్ ఉంది, విజయవాడ సైడ్ వెళ్ళేది. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి విజయవాడ సైడ్ వెళ్ళే ట్రైన్ ఒకటి బయలుదేరింది. ఒక 10 నిమిషాలు పోగొన్న తర్వాత ఇది కూడా బయలుదేరుతుంది. అండ్ 3వ మీద ఏమీ లేదు, 4 ఏమీ లేదు, 5 ఏమీ లేదు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన రాజమండ్రి రైల్వే స్టేషన్ పుష్కరాల కోసం అని చెప్పి దీన్ని డెవలప్ చేయడానికి ఏం చేస్తున్నారంటే మన బిల్డింగ్ రాజమండ్రి ఎంట్రన్స్ ఉన్న బిల్డింగ్ని వడగొట్టేసి కొత్త బిల్డింగ్ అయితే కడతారు. ఇంకా శంకుస్థాపనకి పనులు మొదలు పెట్టారు, బట్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏమీ మొదలు పెట్టలేదు. మొదలు పెట్టినప్పుడు ఒక అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి ఒక స్పెషల్ ట్రైన్ అయితే వస్తుంది. సికింద్రాబాద్ అగర్తల ఎక్స్ప్రెస్ వస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి. దాన్ని చూద్దాం. హలో అండి, మన రాజమండ్రి రైల్వే స్టేషన్ 4-5 ప్లాట్ఫామ్స్ అనేవి కట్టిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం నేను అఫీషియల్గా చూసేది ఏంటంటే ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి ట్రైన్స్ అని అలౌ చేస్తున్నారు. 4 మీద మనం ఆల్రెడీ ట్రైన్ జర్నీ చేసాం. 5 మీదకి ఇప్పుడు ట్రైన్ అలౌ చేస్తున్నారు. చూద్దాం. ట్రైన్ అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, చూడండి. మనకి ఒక ట్రైన్ అయితే వస్తుంది, ఎక్స్ప్రెస్ ఐసీఎఫ్ కోచ్లతో. మరి ఇది ఏంటో 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. హే, మన రాజమండ్రి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి ఒక ట్రైన్ ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నాను అఫీషియల్గా. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి ట్రైన్ అలౌ చేశారండి. ప్లాట్ఫామ్ నెంబర్ 5, 4, 3, 2, 1 మన ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి ఏం ట్రైన్ ఇది? ఏం ట్రైను? సికింద్రాబాద్ అగర్తల నుంచి సికింద్రాబాద్ వెళ్తుంది. ఇది మన ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి వచ్చింది. చాలా ఎప్పటి నుంచి ఇదే చూడాలనుకుంటున్నాను నేను. యాక్చువల్గా ఇదే కనుక ఈ ప్లాట్ఫామ్ మీదకి ఏ ట్రైన్ కూడా నేను ఉన్న సందర్భంలో చూడలేదు, బట్ చూసా ఈరోజు. చాలా హ్యాపీ. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, ఇది కూడా అయిపోయింది ఈరోజుకి. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి అగర్తల నుంచి సికింద్రాబాద్ వెళ్ళి ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందని మనం చూస్తున్నాం కదా. ప్లాట్ఫామ్ నెంబర్ 5 అది, అండ్ 4 ఇది. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి ఇప్పుడు అగర్తల వెళ్ళి ఎక్స్ప్రెస్ వచ్చింది. అగర్తల ఎక్స్ప్రెస్ అట్ ప్లాట్ఫామ్ నెంబర్ 5. వావ్! మనకి అగర్తల ఎక్స్ప్రెస్కి జనరల్ బోగీలు లాస్ట్లో ఉన్నాయి 2. ఒక జనరల్, ఒక ఎస్ఎల్ఆర్టీ. ఇప్పుడే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి అగర్తల నుంచి సికింద్రాబాద్ వెళ్ళే ఎక్స్ప్రెస్ వచ్చింది. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్, నాన్ స్టాప్ జర్నీలు అదే అనౌన్స్మెంట్లు వస్తున్నాయి మన రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి. రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడు నాన్ స్టాప్ అనౌన్స్మెంట్లు అయితే మనం చూస్తున్నామండి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే వందే భారత్ ఏసీ ఎక్స్ప్రెస్ ఈరోజు మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వస్తుంది. యాక్చువల్గా అయితే కనుక 2, 3 మీదకి కానీ 4 మీదకి కానీ రావాలి, కానీ 1 మీదకి వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఉన్నది భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్ళే ప్రశాంతి ఎక్స్ప్రెస్. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఉంది. ఇప్పుడు 1 మీదకి వందే భారత్ ఎక్స్ప్రెస్ వస్తుంది. 5 మీదకి ఏమో మనకి అగర్తల సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఉంది. ఇంకా ఈ 2 ప్లాట్ఫామ్లు కూడా ఖాళీ ఉన్నాయి. ఇవి కూడా అయిపోతాయి కనుక మన రాజమండ్రి రైల్వే స్టేషన్ ఒక్కసారిగా 5 ప్లాట్ఫామ్లో 5 ట్రైన్లు మనం చూడొచ్చు. ఇంకా రాజమండ్రి పుష్కరాల టైంకి నాకు తెలిసి మన రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్కతా వీటి మధ్యలో కూడా మన రాజమండ్రి నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అయితే వేసే అవైలబిలిటీ ఉందని నాకు తెలిసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన రాజమండ్రికి మొత్తం 5 ప్లాట్ఫామ్లు వచ్చేసినాయి. 5 ప్లాట్ఫామ్లు రావడం వల్ల ట్రైన్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా అవైలబిలిటీ ఉంటుంది, స్పేస్ కూడా ఉంది మన రాజమండ్రి రైల్వే స్టేషన్కి. ఇంకా ట్రైన్ రావడం ఒకటే బాకీ. చూడండి, మన రాజమండ్రి రైల్వే స్టేషన్ కొంచెం తొందరగా ట్రైన్స్ వేయండి అయ్యా బాబు, మాకు కూడా డైరెక్ట్ ట్రైన్స్ వేస్తే కనుక మేము అందరం ఆనందపడతాం. ఎప్పటి నుంచి చూడాలనుకుంటుంది మా రాజమండ్రి నుంచి ఇతర ప్రాంతాలకు ఉండే ట్రైన్లు మా రాజమండ్రికి వేస్తే మేము అందరం చాలా ఆనందపడతాం. దయచేసి వేయండి, మా రాజమండ్రికి పుష్కరాలన్నీ వచ్చేస్తున్నాయి. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 4, 5 మీదకి బగ్గి సర్వీస్ అండి. 5వ నెంబర్ ప్లాట్ఫామ్ అది ఎంతమంది జనాలు, ఎంత బాగుందో, కనువిందుగా ఉంది చూడడానికి. ఎందుకంటే నా రాజమండ్రి నాకు రాజమండ్రి అంటే చాలా ఇష్టం అండి. నా రాజమండ్రి వచ్చిందంటే ఇంకా ఆనందపడతాను. రాజమండ్రి రైల్వే స్టేషన్
360 degrees వ్యూ మీకు చూపిస్తాను చూడండి. ట్రైన్ అనౌన్స్మెంట్. ఈరోజు చాలామంది తెలిసే ఉంటుంది, నేను రాజమండ్రి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4-5ని చూపించే నా ఛానల్ మొదలుపెట్టా. ఈరోజు నా కళ నెరవేరింది. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో ఈ ప్లాట్ఫామ్ అయిపోతే కనుక ట్రైన్స్ అలౌ చేస్తే బాగుంటుంది అనుకున్నా. బట్ 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద నుంచి ట్రైన్ జర్నీ చేశా. కానీ 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ రావడం మాత్రం నాకు నిజంగా చాలా నా కళ నెరవేరిందని నేను చెప్పుకుంటాను. ఎందుకంటే నా కళ. అండ్ ఇదే కాకుండా నాకు 6వ నెంబర్ ప్లాట్ఫామ్ కూడా మీరు వేసేస్తే కనుక మా రాజమండ్రికి మేము చాలా ఆనందపడతాం. అది కూడా ఆ రోడ్డు కూడా కొంచెం డెవలప్ చేసి మాకు సిటీ బస్సులు వేసి అవన్నీ కూడా అవతల సైడ్ నుంచి పంపిస్తే మా రాజమండ్రి బాగా డెవలప్ అవుతుంది. మా ఊరండి, మాకు చాలా ఆనందం అండి మా ఊరంటే. మనకి విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి. ఇది విశాఖపట్నం, ఇది సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు వస్తుందేమో అనుకున్నా. కాదు, విశాఖపట్నం నుంచి ఇప్పుడు సికింద్రాబాద్ వెళ్తుంది. ఇది మన ఆరెంజ్ కలర్, సాఫ్రాన్ ఆరెంజ్ వందే భారత్. దీన్ని నేను నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్లో ఒక వీడియో చేస్తాను, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా. అక్కడ తర్వాత ఇక్కడ సాఫ్రాన్ వందే భారత్. ఇది మినీ వందే భారత్ అండి. 16 కోచ్లు కాదు, కేవలం 8 కోచ్లు మాత్రమే ఉంటుంది ఈ ట్రైన్కి. దీన్ని రివర్స్ వందే భారత్ అని కూడా అంటారు. రివర్స్ వందే భారత్ అంటే ఒకే రూట్లో ఎక్కువ ఆక్యుపెన్సీ ఉంటే కనుక ఎక్స్ట్రా వందే భారత్ వేస్తారు. ఇది అదే. ఇది పుష్ పుల్ మోడ్తో ఉంటుంది. మనకి అక్కడ చూసారా ప్యాంటాగ్రాఫ్, పుష్ పుల్ మోడ్తో ఉంటుంది. ఎదరొక ఇంజిన్, వెనకొక ఇంజిన్. మనకి ఇంజిన్ కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జస్ట్ లోకో పైలట్లు చేంజ్ అవుతారు అంతే ఈ ట్రైన్కి. హే బాయ్ సికింద్రాబాద్. ఎదరొక ఇంజిన్, వెనకొక ఇంజిన్. డబల్ ఇంజన్ సర్కార్ అంటారుగా ఇదే. ఇప్పుడు మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి గరీబ్ రాత్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. మీరు చూసారు కదా. ఇంకా నుంచి మన రాజమండ్రికి పుష్కరాలు, మన రాజమండ్రి రైల్వే స్టేషన్ జరిగే అభివృద్ధిని మొత్తం నేను చూపిస్తాను. పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి రాజమండ్రి రైల్వే స్టేషన్కి 250 కోట్లతో డెవలప్మెంట్ వర్క్స్ అనేవి చేస్తున్నారు. చూస్తూ ఉండండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.